దురందర్ ఆఫ్ భారత్ అజిత్ దోవల్ ఇంటర్నెట్ వాడడు. కొంతమందికి ఈ వీడియో జర అన్కంఫర్టబుల్గా ఉంటుంది, బాధ కలిగిస్తుంది, కొంతమందికి మంట లేపుతుంది. డెసిషన్, డిసిప్లిన్, విల్ పవర్ దేశాన్ని నడుపుతుంది అని చెప్పి మనిషి ప్రూవ్ చేసాడు. మోటివేషన్ ఎప్పుడు ఉంటుంది తెలుసా? లాస్ట్ మూమెంట్లా ఇక అయిపోయిందిరా, అవుతుందా కాదా అని అంటే యూ క్యాన్ మామా చేయి, యు ఆర్ ఎ ట్రావెలింగ్ సోల్జర్ అని పాట పాడితే లేస్తాం చూడు, గది మోటివేషన్. మా మీద దాడి జరిగినప్పుడు మేము కొలాప్స్ అవుతామని అనుకున్నారు చాలామంది. భారత్ యొక్క విల్ పవర్, భారత్ని ప్రేమించే విల్ పవర్ తగ్గదు కూడా. వికసిత్ భారత్ ఉద్దేశించి 3000 మంది యంగ్స్టర్స్కి ఉద్దేశించి లెజెండ్ అజిత్ దోవల్ మాట్లాడాడు. రక్తాన్ని పెట్టుబడి పెడితే వచ్చిన రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ స్వాతంత్రం. యుద్ధాలు అనేవి మన మొరాలిటీని బ్రేక్ చేయడానికి ప్రయత్నం చేసినాయి. అజిత్ దోవల్ గారు మాట్లాడిన మాటలు. ఇది మొన్న జరిగిన ఘటన, కాకపోతే ఇవాళ ఎందుకు తీసుకున్నా అంటే ఫ్రెండ్స్, పిఎస్ఎల్వి తర్వాత కొంచెం మనసు బాధేసింది. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, దేశ్ కా షాన్, మన జాన్ అజిత్ దోవల్, ఆయన నిన్న వికసిత్ భారత్ ఒక సభను ఉద్దేశించి దగ్గర నాకు తెలిసి ఒక 3000 మంది యువకులతో మాట్లాడాడు. ఆయన మాట్లాడిన మాటలలో కీలకమైన అంశం ఏముందనంటే, డెసిషన్స్ ఏవైతే ఉంటాయి చూడు, డెసిషన్స్ అవి దేశాన్ని నిర్మాణం చేయాయి. డెసిషన్స్ డోంట్ బిల్డ్ నేషన్స్ బట్ డిసిప్లిన్ డస్. నీ డెసిషన్స్ మీద ఉన్న డిసిప్లిన్ ఉంటుంది చూడు, అది దేశ నిర్మాణంలో తోడ్పడుతుంది అని చెప్పిండు. ఆయన మాట్లాడుతున్న సమరీ తీసుకొని మాట్లాడితే, భారత్లో టాలెంట్కి ప్రాబ్లం లేదు బ్రదర్, భారత్కి రిసోర్స్ ప్రాబ్లం కూడా లేదు. భారత్కి ఏదన్నా ప్రాబ్లం ఉన్నది అని అంటే డెసిషన్తో కూడిన ఎగ్జిక్యూషన్ చేయలేని ప్రాబ్లం ఉన్నది. అంటే నువ్వు డెసిషన్ తీసుకుంటావు, ఇలా డెసిషన్ మనం తీసుకుంటాం, కాకపోతే ఈ డెసిషన్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలనే తత్వం ఉంటుంది చూడు, అక్కడ భారత్ ఫెయిల్ అవుతుంది అని చెప్పి మాట్లాడాడు. ఒక 81 సంవత్సరాల నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, దేశభక్తుడు, నోన్ యాజ్ ది జేమ్స్ బాండ్ ఆఫ్ భారత్, జేమ్స్ బాండ్ కంటే తోపైన, దురందర్ ఆఫ్ భారత్, 81 సంవత్సరాలు ఉన్న అజిత్ దోవల్ ఇంటర్నెట్ వాడడు, స్మార్ట్ ఫోన్ అసలే వాడడు. నువ్వు బతకగలుగుతావా వితౌట్ ఇంటర్నెట్ అండ్ వితౌట్ స్మార్ట్ ఫోన్? అయినా ఈజ్ ద నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఆఫ్ దిస్ భారత్ అండ్ మనందరికీ కనెక్ట్ అయి ఉన్నాడు. మళ్ళా దేశానికి ఎట్లనో కనెక్ట్ అయి ఉన్నాడు, దేశ నిర్మాణంలో కనెక్ట్ అయి ఉన్నాడు, మళ్ళా మన యువకులకు కూడా ఇట్లా కనెక్ట్ అయి ఉన్నాడు. కొంతమందికి ఈ వీడియో జర అన్కంఫర్టబుల్గా ఉంటుంది, బాధ కలిగిస్తుంది, కొంతమందికి మంట లేపుతుంది. నేనేమంటున్నా అంటే, నీకు మంట కలగాలనే చెప్తున్నా, నీకు అన్కంఫర్టబుల్ ఉండాలనే నేను ఈ విషయం చెప్తున్నా. ఇవాళ ఒకసారి మనం మాట్లాడితే ఎవరు మాట్లాడుతున్నారు అని చెప్పి మనం ఆలోచిస్తే, సుమారు 3000 మంది బ్రైట్ యంగ్ స్టూడెంట్స్ వికసిత్ భారత్ని ఉద్దేశించి ఆయన మాట్లాడాడు. ఆయన మాట్లాడే సమ్మరీలలో నీకు ఏమనిపిస్తుంది అంటే ఆయన ఫస్ట్ ఒక స్టేట్మెంట్తో మొదలెట్టిండు. నేను కాలనైజ్డ్ ఇండియాలో పుట్టిన, అంటే బ్రిటిష్ సామ్రాజ్యంలో ఉన్నప్పుడు పుట్టిన. అండ్ దిస్ మ్యాన్ ఈజ్ టుడే ద నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, ఇండియాస్ టాప్ సెక్యూరిటీ స్ట్రాటజిస్ట్. అజిత్ దోవల్కి కొంచెం జర ఇష్యూ అయ్యింది అని అంటే శత్రు దేశాలు మొత్తం గజగజ వణుకుతాయా ఫ్రెండ్స్? మీ కామెంట్ రూపంలో చెప్పారు. ఇంటర్నెట్ యూజ్ చేయడు, ఫోన్లు వాడాడు, బట్ దేశానికి యొక్క డెసిషన్లు తీసుకుంటాడు. గ్యాడ్జెట్లు లేవు, యాప్స్ లేవు, కానీ ఫిర్బీ డెసిషన్, డిసిప్లిన్, విల్ పవర్ దేశాన్ని నడుపుతుంది అని చెప్పి మనిషి ప్రూవ్ చేసాడు. బరాల్ కొంచెం మనం జర డీప్ డైవ్ చేసి చూస్తే, డెసిషన్ మేకింగ్ అనేది ఫౌండేషన్. నేను ఇప్పుడు ఏదో ఫిలాసఫీ చెప్తలేను, ఆయన జీవిత చరిత్ర చిన్న సమరీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. డెసిషన్ మేకింగ్ అనేది ఫౌండేషనల్ ఎట్లయితుంది అని అంటే, లైఫ్లో సక్సెస్ ఉంటుంది, ఫెయిల్యూర్ ఉంటుంది, అప్పుడప్పుడు నువ్వు కుమిలిపోతావు, కృషించిపోతావు. బట్ సింపుల్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, ఏందని అంటే, నువ్వు ఏది ఇప్పటిదాకా నీకు జరిగిన సంతోషం కానీ, సక్సెస్ కానీ, ఫెయిల్యూర్ కానీ, లేకపోతే కృషించిపోవడం కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇదంతా నీ డెసిషన్ల కలెక్షన్ మీదనే డిపెండ్ అవుతుంది. కరెక్టా రాంగా? ఈ డెసిషన్ల కలెక్షన్ ఏమవుతుంది అంటే చక్రవడ్డీతో సహా కంపౌండ్ అవుతుంది నీ లైఫ్లో. నువ్వు ప్రతిసారి బ్యాడ్ డెసిషన్స్ తీసుకున్నావు అంటే అది చెడే పోతుంటుంది. ఆయన ఏమంటాడంటే, అజిత్ దోవల్ గారు ఏమంటారంటే, నువ్వు పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదురా భయ్. ప్రతిసారి చిన్న డెసిషన్స్, నువ్వు పండుకున్నా, నిలబడ్డా, నువ్వు జిమ్కి పోయినా, నువ్వు ఎక్సర్సైజ్ చేస్తున్నా, చిన్న డెసిషన్స్ అనేటివి ఉంటాయి. ఆ డెసిషన్స్కి ఎప్పుడైతే డిసిప్లిన్ అవుతుందో, ఆ డెసిషన్స్కి ఎప్పుడైతే ఒక మోటివేషన్ ఇస్తుందో, అదే కదా కంఫర్ట్ ఇస్తుంది నీకైనా దేశానికైనా అని చెప్పి మాట్లాడతాడు. దోవల్ గారు మాట్లాడుకుంటే చాలా బ్రూటలీ క్లియర్గా మాట్లాడిండి. ఏందనంటే, లీడర్షిప్ అనేది ఎప్పటి నుంచి మొదలవుతుంది తెలుసా?
నువ్వు డెసిషన్ తీసుకున్నప్పటి నుంచి మొదలవుతుంది. రేపటి సూర్యోదయం ఇయ్యాల, నేను ఉదయించాలనా వద్దా అననే సూర్యుడి నిర్ణయం నుంచి మొదలవుతుంది సృష్టి, ఉండాలనా వద్దా అని అనేది. సో నీ డెసిషన్, ఆ యొక్క డెసిషన్. కార్పొరేట్లలో కూడా నేను చెప్పినా కదా ఫ్రెండ్స్, లీడర్షిప్లలో ఎట్లుంటుంది అని అంటే, ఎవరైతే కార్పొరేట్ చూస్తున్నారో, ఐ హావ్ బీన్ ఇన్ టు ది కార్పొరేట్ వరల్డ్ ఫర్ మోర్ దెన్ 12 years. సక్సెస్ కూడా మంచిగా అటెండ్ చేసిన. మెయిన్ ఇష్యూ ఏడొస్తుంది అని అంటే, ఒక సక్సెస్కి ఒక ఫెయిల్యూర్ పర్సన్కి వాడు డెసిషన్ తీసుకుంటాడు. సార్ మెయిల్ రాయడు వాడు, సార్ ఐ హావ్ టేకెన్ దిస్ డెసిషన్ అని చెప్పి మాట్లాడతాడు. కొంతమంది ఉంటారు డెసిషన్ తీసుకోరు, బట్ అది ఏ టైంలో తీసుకోరు అని అనేది కూడా డెసిషనే. సమ్ టైమ్స్ నాట్ టేకింగ్ ఏ డెసిషన్ ఈజ్ ఆల్సో ఏ డెసిషన్. ఆయన కూడా ఇండైరెక్ట్గా కొన్ని మాటలలో అదే మాట్లాడాడు. సో ఈ ప్యాటర్న్ తీసుకొని చూస్తే కళలు అనేది చాలా పెద్దగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. కళలు అనేది ఒకటి చాలా పెద్దగా ఉంటుంది. ఈ కళలు మనల్ని బాగా ముంగడికి తీసుకుపోతాయి. వీ కాల్ ఇట్ యాజ్ పవర్ ఆఫ్ డ్రీమ్స్ అని చెప్పి మాట్లాడతాయి. కాకపోతే ఈ డ్రీమ్స్ అనేది నీ లైఫ్ని షేప్ చేయాయి. కలగనాలా, కలగనుట్ల కూడా కకృతి ఎందుకు? ఫైన్, కలగనుట్ల కకృతి ఉండొద్దు. బట్ ఆ కళలకు నీకు డైరెక్షన్ లేకపోతే, డెసిషన్ తీసుకో సత్తా లేకపోతే నువ్వెట్లా డిసిప్లిన్ అవుతావు రా బై అని చెప్పి దోవల్ గారు అన్న మాటలు కరెక్టా రాంగా? ఇన్ఫ్యాక్ట్ ఆయన ఏమన్నానంటే, కళలు కొంత మిలియన్ మంది గంటారు, డ్రీమర్లు దేశాన్ని కట్టరు బ్రదర్. ఎవడైతే కలగంటాడు చూడు ఆడ దేశాన్ని కట్టాడు. ఎవడైతే కలగని డెసిషన్ తీసుకుంటాడు చూడు, ఆ డెసిషన్ని డిసిప్లిన్లో పెడతాడు చూడు, వాడు దేశ నిర్మాణంలా. మాకు కమెంట్ పెడతారు కొంతమంది, ఇది మాట్లాడు రాదురా, ఇది చేయవురా, నువ్వేం బీగినవురా. నేను గిదనే చెప్తున్నా, ఐ హావ్ టేకెన్ ఎ డెసిషన్ టు బీ ప్రో భారత్. ఏమన్నా కానీ ఎవడనేమని అనుకోని మేము ప్రో భారత్ నరేటివ్ నడుపుతాం. భారత్ని ప్రేమించే భారతీయుని ప్రేమిస్తాం, గులాం అవుతాం. దిస్ ఈజ్ అవర్ డెసిషన్. డిసిప్లిన్గా చేస్తున్నాం, ఎవడు మోటివేషన్ ఇచ్చినా ఇవ్వకున్నా. దిస్ ఈజ్ అవర్ డెసిషన్. మళ్ళీ ఇది కంపౌండ్ అయ్యి మాకు సక్సెస్ ఇస్తుందా, మాకు ఫెయిల్యూర్ ఇస్తుందా, పక్కకు పెడదాం. వీఆర్ ఇన్స్పైర్డ్ టుడే బై లిజనింగ్ టు ది స్పీచ్ ఆఫ్ దిస్ గై. I should not say as a guy, he is a legend. He is a legend. He is one of the influencer leader. More than the Prime Minister of this nation, I salute this guy. ఆడికి పోతే ఇంప్లిమెంటేషన్ ఉంటుంది చూడు ఫ్రెండ్స్. డెసిషన్ తీసుకుంటే చాలా ఈజీ ఉంటుంది. ఆ డెసిషన్ని డిసిప్లిన్లో పెట్టుడు జర కష్టం ఉంటుంది. డెసిషన్ని డిసిప్లిన్లో పెట్టి డిసిప్లిన్ని మళ్ళీ ఇంప్లిమెంటేషన్ తీసుకుపోయి ఎగ్జిక్యూట్ చేసే రకంలో పోతాం చూడు, పులుసు కారిపోతుంది మంచి మంచోడికి. నేననిలే, నా ఇన్ఫ్లుయెన్సర్, నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసే ఆ లెజెండ్ మాట్లాడిన మాటలు చెప్తున్నా. ప్రతి ఒక్కరు డిసైడ్ చేస్తాడు, బట్ కొంతమందే ఎగ్జిక్యూట్ చేస్తారు. రెజల్యూషన్స్ ఎందుకు ఫెయిల్ అవుతాయి తెలుసా? ప్రజలు వీక్ ఉన్నందుకు కాదు, ప్రజలు కన్సిస్టెంట్గా ఉండరు. అంటే ఇది చెయ్యాలి అని అంటే దీన్ని రోజు చేయాలి, దీన్ని రోజు చేస్తూనే ఉండాలి, కన్సిస్టెంట్గా చేయాలి. ఆ కన్సిస్టెంట్ని సస్టైన్ చేయాలి. ఆ సస్టైన్ అయిన కన్సిస్టెన్సీని వితౌట్ సూపర్విజన్ మోడ్లోకి తీసుకోవాలి. ఎవడు చెప్పినా చెప్పకపోయినా ఈ సస్టైన్డ్ కన్సిస్టెన్సీని వితౌట్ సూపర్విజన్ మోడ్ వస్తుంది చూడు, డెసిషన్స్కి కరేజ్ ఇస్తుంది. ఆ కరేజ్ని క్యారెక్టర్ బిల్డ్ చేస్తుంది. ఆ క్యారెక్టర్ దేశ నిర్మాణంలా తోడ్పడుతుంది. దేశం అప్పుడు ఎందుకు కొలాప్స్ అవుతుందిరా అని చెప్పి మాట్లాడిండు అజిత్ దోవల్ గారు. ఇక్కడ ఇండివిజువల్స్ ఫెయిల్ అవుతారు ఇది చేయడంలా. మోటివేషన్ అనేది డిసిప్లిన్, మోటివేషన్ అనేదే డిసిప్లిన్. ఆర్ మోటివేషన్ వర్సెస్ డిసిప్లిన్ అని చెప్పి చేస్తే మాట్లాడదాం. ఇప్పుడు ఇటు మనం మాట్లాడంగానే ఏమవుతుందని తెలుసా? ఓ మోటివేషన్, జబర్దస్త్ మోటివేషన్ ఇచ్చిండు మామా అని అనుకుంటాం మనం. ఈ మోటివేషన్ పంప్ అనేది నీ వెనుకుండాలా. ఆడెవడో మోటివేషన్ చేస్తే నువ్వు కాదు, ఈ పంపర్ అనేది నీ వెనకాల ఉండాలా. ఎందుకు చెప్పాలా? ఆ పంపు నీ వెనకాల ఉంటే అది డిసిప్లిన్ని కికింగ్ చేస్తుంది, డిసిప్లిన్ ఆడ వస్తుంది. మోటివేషన్ ఎప్పుడు ఉంటుంది తెలుసా? లాస్ట్ మూమెంట్లా ఇక అయిపోయిందిరా, అవుతుందా కాదా అని అంటే యూ క్యాన్ మామా చేయి, యు ఆర్ ఎ ట్రావెలింగ్ సోల్జర్ అని పాట పాడితే లేస్తాం చూడు, గది మోటివేషన్. కానీ డిసిప్లిన్, నువ్వు సంతోషంగా ఉన్నా, నువ్వు కష్టాలలో ఉన్నా, నీకు బాధలు ఉన్నా, నీకు బాధ్యత ఉన్నా, అది నడుపుతూనే ఉంటుంది. సో డిసిప్లిన్ ఇంపార్టెంటా, మోటివేషన్ ఇంపార్టెంటా? నీకు డిసిప్లిన్ ఫస్ట్ ఇంపార్టెంట్, మోటివేషన్ నీకు వస్తుంది కాక. నేను అనలే, లెజెండ్ మాట్లాడాడు. నేను దానికి ఏకీభవిస్తాను కూడా నేను చెప్తున్నా. ఒకటేసారి ఇల్యూజన్ని మొత్తం ఇట్లా పచ్చుమని అద్దాలు వలగొట్టినట్టు వలగొట్టేసాడు ఈ మాటలు మాట్లాడి. ఎందుకనంటే నీ లైఫ్ అనేది అబ్సల్యూట్గా మోటివేషన్ మీద డిపెండ్ అవుతుంది. లేక మోటివేషన్ మీదనే ప్యూర్లీ డిపెండ్ అయింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్, అది అన్స్టేబుల్గా ఉంటుంది కదా. ఇప్పుడు కొంతమంది మాట్లాడతారు, మామ అని విల్ పవర్ ఎక్కువ, మామ అని విల్ పవర్ ఎక్కువ. విల్ పవర్ పుట్టుకతో వస్తుందిరా భయ్, నేను అడుగుతున్నా. క్రమంగా నువ్వు తయారు చేసుకుంటావు నీ తత్వంలో, అది నీ క్యారెక్టర్ అవుతుంది విల్ పవర్ అనేది. ఆయన మాట్లాడుతున్నప్పుడు కొన్ని మాకు రిలేటెడ్ అనిపించినాయి ఫ్రెండ్స్, కొన్ని చెప్పుకుంటున్నా. నాకు ఆ హక్కు ఉందని నేను అనుకుంటున్నా. మా మీద దాడి జరిగినప్పుడు మేము కొలాప్స్ అవుతామని అనుకున్నారు చాలామంది. భారత్ యొక్క విల్ పవర్, భారత్ని ప్రేమించే విల్ పవర్ తగ్గదు కూడా. నిలబడ్డాం కదా. విల్ పవర్ పుట్టుకతో రాదు, అది ఈవెన్చువలీ వస్తుంది. గిఫ్ట్ కూడా కాదు అది. తల్లిదండ్రులు కూడా విల్ పవర్ అనేది గిఫ్ట్ ఇయ్యరు.
కాకపోతే నీ డిసిప్లిన్ నీకు తయారు చేస్తుంది. అది ఎప్పుడు వస్తుంది తెలుసా? ఎప్పుడైతే నువ్వు సఫరింగ్ల నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి వస్తావు చూడు, అది రిపీట్ అవుతుంది చూడు, నీ బాధ్యత అయి బలమై ఒక బలగం తయారు చేస్తుంది చూడు, ఆనాడు తయారవుతావు నువ్వు. ఆనాడు వస్తుంది నీకు విల్ పవర్. ఆనాడు ఎట్లొస్తుంది తెలుసా? దోవల్ గారు ద లెజెండ్ ఏమని మాట్లాడతాడు తెలుసా? ఆ రోజు వస్తుంది చూడు, రాడికల్ అయి వస్తుంది, రాడికల్ అయి సంథింగ్ రాడికల్, ఒడయ్యరా జాగిరిది అట్ అని మొండితనం వస్తుంది చూడు, ఆ మొండితనమే దేశ నిర్మాణానికి తోడ్పడుతుంది అని చెప్పిండ్రు. 5 సంవత్సరాల కన్సిస్టెన్సీ నువ్వు చేసినావు అనుకో బ్రదర్, యు ఆర్ స్ట్రాంగ్ అని చెప్పి మాట్లాడతాడు. అబ్స్టకల్స్ వస్తాయి పోతాయి అని చెప్పుకుంటా ఆయన ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చిండు దోవల్ గారు. నిన్న సాటర్డే రోజు మాట్లాడిండు అనుకుంటా, సాటర్డేనో సండేనో. మన అరుణిమ వర్మ ఆమె ఒక వాలీబాల్ ప్లేయర్ ఉండే. వాలీబాల్ ప్లేయర్ ఉంటే ఆమె ట్రైన్లో నుంచి నూకేసి ఆమె మీద అటాక్ చేసిరు. మళ్ళీ ఏమైందో, పడిపోయిందో, యాక్సిడెంటో, బట్ ఆమె విల్ పవర్ పోగొట్టుకోలే. నేను వాలీబాల్ ఆడకపోతే ఏమైంది, నేను మౌంట్ ఎవరెస్ట్ ఎక్కుతానన్నది. ఆన్ May 13, 2013 అరుణిమ వర్మ ఒక ఫీమేల్ యాంప్యూటీ, కాళ్ళు లేకున్నా మౌంట్ ఎవరెస్ట్ ఎక్కింది. ఈ అరుణిమ వర్మను పర్సనల్గా నేను కలిసిన ఫ్రెండ్స్, నా పాత కంపెనీలో షీ వాజ్ ఎ మోటివేషనల్ స్పీకర్. మా యాన్యువల్ కాన్ఫరెన్స్ అవుతున్నప్పుడు షీ వాజ్ ఎ మోటివేషనల్ స్పీకర్. ఆమె పడ్డ బాధలు, ఆమె చెప్పుతున్న కథనం కళ్ళలకే నీళ్లు తెప్పిస్తాయి. ఆమె పేరు తీసుకొని కూడా నిన్న దోవల్ గారు మాట్లాడారు. ఒకసారి మళ్ళీ ఒక మోటివేషనల్ సెషన్ అనిపించింది. మోటివేషనల్ లాస్ట్కు ఉంటుంది, ఇది మనకు క్యాటలిస్ట్ కావాలి కానీ ఇదే జీవితం కాకూడదు. వెన్ షీ కెన్ డూ, మౌంట్ ఎవరెస్ట్ ఎక్కింది కాళ్ళు లేకుండా అని అంటే పొరగల మజాక. వికసిత్ భారత్ ఉద్దేశించి 3000 మంది యంగ్స్టర్స్కి ఉద్దేశించి లెజెండ్ అజిత్ దోవల్ మాట్లాడాడు. ఆయన ఇంకొకటి ఏమని మాట్లాడిండంటే, నువ్వు పగా అనేది ఒకటి ఉంటుంది చూడు, పగా నాకు కూడా ఉంటుంది, కొంతమంది మీద మంచుకుంది నాకు ఇంకా పగా, నేను అది కూడా మాట్లాడుతున్నాను. పగా అనేది ఏదైతే ఉంటుందో చూడు, అది రివెంజ్ తీసుకొని గ్లోరిఫై చేయకు. లెజెండ్ మాట్లాడిండు అజిత్ దోవల్ గారు. దాన్ని ఏడ గుర్తుపెట్టుకో తెలుసా? నీ హిస్టరీని గుర్తుపెట్టుకో. నీ పగ ఆడి కాపు, తర్వాత చూద్దాం. అయితే పాకిస్తాన్తో కూడా హిస్టరీ గుర్తుపెట్టుకుందాం, ఆపుదాం. ఆయన అదే అన్నాడు కదా. ఎందుకంటే పగ అనేది మోకా దొరికినప్పుడు చోకా కొడుతుంది. అది అట్లా నాగరికతలు డెవలప్ అయినాయి. ఇండియా ఎన్నోసార్లు ఇండియా ఎవరిని ఇన్వేట్ చేయలే, భారతదేశాన్ని మాత్రం మస్తు మంది ఇన్వేట్ చేసిరు. ఇన్వేట్ చేసినా భారత్ యొక్క బలం దెబ్బతిన్నదా? తినలే. భారత్ యొక్క మనోభావాలు ఆనాడు బ్రిటిషోడు మన మీద ఇన్వేట్ చేయనీకే కారణం ఎందుకైంది తెలుసా? మొఘలోడు మన మీద ఇన్వేట్ చేయనీకే కారణం ఎందుకైంది తెలుసా? ఎందుకంటే నీ చరిత్రలో నీ పక్కకున్నోడు, నీతో అన్నం తిని నీతో నీళ్లు తాగి నీ భూమి గడ్డ మీద ఉన్నోడు భగత్ సింగ్ నీ ఉరిదీసిండు. సుభాష్ చంద్రబోస్ యొక్క ఆత్మ బలిదానాన్ని వార్ క్రిమినల్ అని చెప్పి పోర్ట్రే చేసిండ్రు. కొంతమందిని ఫేక్ హ్యూమిలియేషన్ ఇక తారాస్థాయికి తీసుకోవాలి. నీకు నాకు వచ్చిన స్వతంత్రం గిఫ్ట్ రాలే బ్రదర్, గిఫ్ట్ రాలే, బలిదానంతో వచ్చింది. అది రక్తాన్ని పెట్టుబడి పెడితే వచ్చిన రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ స్వాతంత్రం. నా కడగబినా డాల్ కాదు అది. నిన్న ఆయన ఎంఫసైజ్ చేసి మాట్లాడాడు. లీడర్షిప్ అనేది నేషన్ని షేప్ చేస్తుంది గిరీష్ అని చెప్పిండు. నెపోలియన్ లైన్ తీసుకున్నాడు. నెపోలియన్ లైన్ తీసుకొని ఏమన్నాడంటే, ఆయన ఏమన్నాడు, అజిత్ దోవల్ గారు ఏమన్నారంటే, నేను 1000 సింహాలను ఒక గొర్రె లీడ్ చేస్తుందంటే భయపడా. మంచిగా నుండ్రి. 1000 సింహాలను ఒక గొర్రె నేతృత్వం వహిస్తుందంటే నేను భయపడా. కాకపోతే 1000 గొర్రెలకు ఒక్క సింహం నేతృత్వం వహిస్తుంటుంది చూడు, గొర్రెలకా సింహం నేతృత్వం వహిస్తున్నది, ఆడ నేను భయపడతా అని చెప్పి అజిత్ దోవల్ గారు మాట్లాడారు. ఎంత పెద్ద స్టేట్మెంట్ అండి ఇది. సో నువ్వు గొర్రెవా సింహానువా, ఇది నువ్వు గుర్తుపెట్టుకో. ఆయనకు తోడు నా గురువు గారే చెప్పిన ఒక మాట చెప్తున్నా, పులిలాగా కాదురా సింహంలాగా అలా కాదురా గిరీష్. పులి సింహం సర్కస్లు ఉంటుందిరా, తోడేలు ఉంటుందిరా ఉండదు. ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ ఉంటారో ముంగట ఉంటారు, పిల్లలు తల్లులు మధ్యలో ఉంటారు, లీడర్ లాస్ట్కి వెనక నుంచి నువ్వో నీ వెనకాల నేను ఉన్నా ఏమన్నా అయితే నాకు కావాలా నీకు కాదు. ఎందుకంటే వెనక నుంచే అటాక్ చేస్తాడు ఎవడైనా. వెన్ను పోటు లీడర్షిప్ గురించి మాట్లాడుకుంటే అజిత్ దోవల్ గారు మాట్లాడిన మాటలు. నేషనల్ స్ట్రెంగ్త్ అనేది అద్దంలో చూసుకుంటే యుద్ధాలు అనేవి మజాక్ కోసం కొట్లాడలే ఫ్రెండ్స్. యుద్ధాలు అనేవి మన మొరాలిటీని బ్రేక్ చేయడానికి ప్రయత్నం చేసినాయి. విల్ పవర్ తక్కువ ఉన్నదనుకో అది సొసైటీని హ్యాంపర్ చేసినాయి, మన బిలీఫ్లని ప్రొటెక్ట్ చేయలేవి. సో నీ వెపన్ ఏది కావాలనంటే నీ ఆత్మ బలం కావాలా, నీ ప్రశ్నించే మనస్తత్వం కావాలా, పరిష్కారం వడుపు అడుగులేసే నీ తపస్సు కావాలా. గట్టి పౌరులే గట్టి దేశాలను తయారు చేస్తారు అని చెప్పి ఆయన మాట్లాడాడు. ఒకప్పుడు భారతదేశం ప్రపంచం దగ్గర సగం ప్రపంచ ఎకానమీతో సమానం ఉండే. ఆయనే మాట్లాడాడు. ఇది వాస్తవం కూడా, సోనేకి చిడి అని ఊకనే అనలే. అది
ఇట్లా చటక్మని ఎందుకు ఎగిరిపోయిందని అనుకున్నారు? గ్రేట్నెస్ అనేది ఒక డెస్టినేషన్ కాదు బ్రదర్ అని చెప్పి దోవల్ గారు మాట్లాడినారు. దాన్ని మెయింటైన్ చేయాల్సి వస్తుంది గ్రేట్నెస్ని. భారత్ సడన్గా సోనేకి చిడి నుంచి గులాంగిరి నేషన్ వరకు ఎందుకు పోయింది తెలుసా? కాంప్లసెన్సీ. నడుస్తుందిలే, చల్తా హే అబ్ దేశ్ మే నహీ చలేగా. నీ యొక్క స్ట్రగుల్ ఎప్పుడు ఎండ్ అవుతుంది తెలుసా ఫ్రెండ్స్? నీ ఎప్పుడైతే నీ స్ట్రగుల్ ఎండ్ అవుతుందో ఆడ నీ డిక్లైన్ కూడా ఎండ్ అవుతుంది. నువ్వు కింద పడవు, ఎందుకంటే నీ స్ట్రగుల్ ఆగిపోయింది. ఆడ నీకు తెలిసి ఏం చేయాలో, ఏ రకంగా పోవాలో. వైస వరుస తీసుకుందాం, పోనీ కాంట్రవర్సీ అవుతుందనంటే నీ స్ట్రగుల్ ఎప్పుడైతే ఎండ్ అవుతుందో నీ డిక్లైన్ మొదలవుతుంది. నీ స్ట్రగుల్ నిత్యం ఉండాలి కదా, ఏదో ఒక దానిపైన ఖచ్చితంగా నీ స్ట్రగుల్ అనేది ఉండాలి కదా. అజిత్ దోవల్ గారు మాట్లాడిన మాటలు, ద షాకింగ్ డీటెయిల్ ఆయన మాట్లాడుకుంటే ఏమన్నానంటే, నేను ఫోన్స్ యూజ్ ఇంటర్నెట్ యూజ్ బట్ మీ పోరలతో కూడా నేను కనెక్ట్ అయి ఉన్నా. అప్పుడప్పుడు నేను రోజు ఉండకపోవచ్చు. సైలెన్స్, డిస్క్రిషన్, అన్సీన్ సిస్టమ్స్, ఆయనకు తెలియనివి ఏమున్నాయి ఫ్రెండ్స్? ఒక మాట అడుగుతున్నా. పవర్ కావాలనంటే పెద్ద పెద్ద స్లోగన్లు ఇవ్వాల్సిన అవసరం లేదు, పెద్ద పెద్ద నాయిస్ చేయాల్సిన అవసరం లేదు. పర్ఫార్మెన్స్ మాట్లాడుతుంది బ్రదర్, పర్ఫార్మెన్స్ మాట్లాడుతుంది. ఆ అఖండ తాండవంలో ఒక డైలాగ్ ఉంటుంది, నీ పిడుగుని పిడికిల్లో బంధించగలమా అన్న ఒక డైలాగ్ ఉంటుంది. పర్ఫార్మెన్స్ని పిడికిల్లో బంధించగలుగుతారా ఫ్రెండ్స్? అజిత్ దోవల్ గారు మాట్లాడింది ఒక స్పీచ్ కాదు, అది అద్దం, యువతకు చూపించిన అద్దం. పెద్ద పెద్ద స్లోగన్లు మన జీవితాలు మార్చాయి, పెద్ద పెద్ద డెసిషన్స్ మన జీవితాలు మార్చాయి. చిన్న చిన్న డెసిషన్స్, ఆ డెసిషన్స్కి కట్టుబడి ఉన్న డిసిప్లిన్, ఆ డిసిప్లిన్కి కట్టుబడి ఉన్న ఎగ్జిక్యూషన్ నిన్ను పర్ఫామ్ చేసేటట్టు ముంగటికి తీసుకోబోతాయి అని చెప్పి చెప్పిండ్రు. నేనేమంటున్నా అని చెప్పి మాట్లాడితే, మోటివేషన్ అనేది లాస్ట్కి వస్తుంది ఫ్రెండ్స్. ఆ పరంధాముడే పరమేశ్వరుడే వచ్చి లేవ్ నాడు కష్టపడ్డావు దా నేనున్నా అని చెప్పి నిన్ను రిబ్బన్ దాటనిస్తాడు, నిలబడతాడు నీకోసం. బట్ గాల్ల దీపం పెట్టి నువ్వు రా పరంధామా అంటే వస్తాడా అని అన్నది పెద్ద ప్రశ్న. అజిత్ దోవల్ గారి మాటలు మీకు ఇన్స్పైర్ చేసినాయి అని చెప్పి నేను అనుకుంటా. అగర్ ఇన్స్పైర్ చేస్తే ఒక నలుగురికి ఈ విషయాన్ని షేర్ చేయండి ఫ్రెండ్స్. నిజంగానే ఆయన మాట్లాడిన దాంట్లో దమ్దార్ అని అనిపిస్తే ఒక లైక్ కొట్టుండ్రి. మీకేమనిపించిందో కూడా జర కమెంట్ చేయండి. ఎందుకనంటే పెద్ద పెద్ద దేశాలు ఆర్ దేశ నాగరికతలు దుష్మన్గాడు స్ట్రాంగ్ ఉన్నాడని చెప్పి పడిపోలే. ఎప్పుడు దేశాలు కొలాప్స్ అయినాయి తెలుసా ఫ్రెండ్స్? ఆ దేశ ప్రజలు డెసిషన్ తీసుకున్నాడు ఆపేసినప్పుడు దేశాలు కుప్పగూలినాయి. బ్రిటిషోడు మావోడు కాదు, మొగలోడు నా జిందగీ కాదు అన్న డెసిషన్ మనం తీసుకున్నప్పుడు వాళ్ళు సర్వనాశనం అయినారు. ఆ డిసిప్లిన్కి ఎప్పుడైతే ఎగ్జిక్యూషన్ తోడైందో, డెసిషన్కి డిసిప్లిన్ తోడైందో, ఎగ్జిక్యూషన్ తోడైందో, అక్కడ మన జీవితాలు మొదలైనవి. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.